హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ ఏంటంటే ఒక స్పెషల్ కర్రీ చేసుకుందాం మనము. సో ఇప్పుడున్న సిచ్యుయేషన్లో ఏంటంటే మనము ఏదన్నా బ్రేక్ఫాస్ట్ చేసామనుకోండి, అది ఏదన్నా కావచ్చు, మన దోశ కావచ్చు, పూరి కావచ్చు, చపాతీ కావచ్చు, జొన్న రొట్టె కావచ్చు, ఏదన్నా ఈ టైప్ ఆఫ్ ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు వాటికి కర్రీ మస్ట్, లేదంటే చట్నీ. అది పల్లీల చట్నీ, ఆ చట్నీ, ఈ చట్నీ. పల్లీలు అంటే కొన్ని పడతాయా మనకు, ఇన్ని పడతాయి. కొన్ని టమాటాలు చేసామా, ఇన్ని పడతాయి. సో అన్ని క్వాంటిటీ ఎక్కువ కావాలి. సో తక్కువ క్వాంటిటీతో ఇంట్లో ఉన్న వస్తువుతో ఈ కర్రీ చేసుకుంటే మల్టీపర్పస్గా పనికొస్తుంది అనమాట. అది రొట్టెలకు పనికొస్తుంది, అది దోశలకు పనికొస్తుంది, పూరికి పనికొస్తుంది, అన్నిటికీ పనికొస్తుంది అనమాట. సో ఆ కర్రీ ఏంటనేది మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు. బట్ చిన్న చిన్న చేంజెస్తోనే మనం చేసే టేస్ట్లన్నీ మారిపోతాయి. మనం పెట్టే అంటే పేర్లు కూడా చాలా చేంజెస్ ఉంటాయి, వాటికి ఏమి డిఫరెంట్ నేమ్స్. ఒకటే కర్రీకి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు ఉంటుంది కాబట్టి, సో ఇప్పుడు నేను చేశాక మీ దగ్గర ఆ పేరు ఏం పేరు అంటారు అనేది మీరే చెప్తారు నాకు. సో ఆ కర్రీ చేసుకుందాం ఇప్పుడు. సో దోశల్లోకి అయితే నాకు చాలా ఇష్టం, అండ్ పూరీలోకి ఇంకా ఇష్టం నాకు. దోశ అండ్ పూరీలోకి రెండింటికి సూపర్గా ఉంటుంది. సో ఆ పుల్కా కంటే కూడా ఆయిల్ వేసి కాల్చే చపాతీలో చాలా బాగుంటుంది. అయితే ఇదే కర్రీని కొంచెం పొడి పొడిగా చేసుకుంటే జొన్న రొట్టెలకు సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. సో ఇంత మల్టీ పర్పస్గా పనిచేసే ఒక కర్రీని ఇప్పుడు మనం చేయబోతున్నాము. ఈ టైంలో ఇది చాలా ఎసెన్షియల్ మనకి. ఇలాంటివే చేసుకుందాం మనము. ఉన్న వాటితోనే బెస్ట్గా ఇంట్లో ఉన్న పిల్లలందరికీ, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వండి పెడదాము. మళ్ళీ వాళ్ళకి చిన్న చిన్న చేంజెస్తో టేస్ట్ కూడా మారాలి. రోజు ఒకటి పెడితే కూడా బోర్ ఫీల్ అవుతారు వాళ్ళు. కాబట్టి ఈ కర్రీ ఇప్పుడు చేసి చూపిస్తారు అనమాట. ఇందులోకి మెయిన్ ఇవి కావాలండి. దాని తర్వాత ఫస్ట్ తాలింపులోకి ఏంటంటే మనకు చూడండి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అండ్ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు పొడుగు కట్ చేసుకున్నాము, కరివేపాకు. ఇది ఆలుగడ్డను చిన్నగా కట్ చేసుకున్నాము, ఎందుకంటే కర్రీ గబగబా చేస్తాము, తొందరగా ఉడకాలన్నమాట. సో టమాటోలు పడతాయి. యాక్చువల్గా టమాటోల బదులు ఏంటంటే మన దగ్గర ఈ చెర్రీ టమాటోస్ ఉన్నాయి కాబట్టి చెర్రీ టమాటోస్ వేస్తున్నాము. అదర్వైజ్ రెగ్యులర్ టమాటాస్ వాడొచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ ఎక్కువ పట్టదు, కొంచెం సరిపోతుంది. ఆయిల్ కాగిపోయింది కాబట్టి అన్నీ వేసేసుకుందాము. ఆవాలు, జీలకర్ర కలిపేసి ఉంచుకుంటాను కాబట్టి డైరెక్ట్గా వేస్తున్నాను నేను. ఫస్ట్ శనగపప్పు కొంచెం ఎక్కువ వేయాలి, వేస్తే ఏంటంటే బాగుంటుంది. అది మధ్య మధ్యలో వస్తూ ఉంటే బాగుంటుంది కాబట్టి శనగపప్పు మామూలు తాలింపులో వేసేదానికంటే కూడా కొంచెం ఎక్కువ వేసుకుందాం. మన పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిపాయలు. ఉల్లిపాయలు మాత్రము ఇలాగే కొంచెం పొడుగ్గా కోసుకోవాలండి, కొంచెం పెద్దగానే కోసుకోవాలి, పంట కిందికి వస్తే బాగుంటుంది. కరివేపాకు, ఆలుగడ్డ కాస్త వేగడానికి టైం పడుతుంది కాబట్టి మగ్గడానికి ఇప్పుడే వేసేద్దాము. ఉల్లిపాయతో పాటు ఆలుగడ్డ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా మెత్తగా కాదు, కానీ కొంచెం లైట్గా ఉడికి భలే టేస్ట్ ఉంటుంది మధ్య మధ్యలో. ఈ స్టేజ్లో కాస్త పసుపు వేసేద్దాం. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ నిజంగా బాగుంటుందండి, మీరు నవ్వుకోకండి. అన్నిట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాను, నిజంగా బాగుంటుంది. ఇప్పుడు మన ఫైనల్ ఇంగ్రీడియంట్, లక్కీగా మనకు దొరికిన చెర్రీ టమాటోస్, బ్యూటిఫుల్ టమాటోస్ వేసేద్దాం. కాస్త వేగాయి కదా, ఈ టైంలో మన కర్రీ క్వాంటిటీ ఎంత కావాలో డిసైడ్ చేసుకొని అంత వాటర్ పోసుకోవాలన్నమాట. సో ఏం చేద్దామంటే ఇప్పుడు సాల్ట్ వేద్దాం. చాలు. ఇలా ఇంట్లో కూడా చాలా కాంబినేషన్స్ ట్రై చేస్తాను నేను. అసలు నాకైతే పూరికి నిమ్మకాయ పచ్చడి, ఆ తర్వాత ఈ కర్రీనే ఇష్టం అనమాట. సో ఈ కర్రీ అని చెప్తున్నాను. ఇందులో వేసే మెయిన్ ఇంగ్రీడియంట్ చాలామంది ఊహించుంటారా, చాలామందికి అర్థమైపోయి ఉంటుంది.
సో ఏంటంటే శనగపిండి బేసన్ అనమాట. ఊర్లో అయితే అమ్మ వాళ్ళు ఏం కూర వండినామంటే బేసన్ వండినామే అంటుంటారు అనమాట. దాని పేరే బేసన్ అయిపోయింది. అది బేసన్ అనేది పిండి అనేది మర్చిపోయి ఆ కూర పేరే బేసన్ అనమాట. ఎట్లుంటుందంటే ఇప్పుడు మన ఏం బ్రేక్ఫాస్ట్ అంటే బ్యాంబినో అని చెప్తాం చూడండి. బ్యాంబినో అనేది కంపెనీ అని మర్చిపోయి బ్యాంబినోనే బ్రేక్ఫాస్ట్ అని పేరు పెడతాం చూడండి. సో ఆ వర్మిసెలి ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాంబినో అని పేరు పెట్టేసాం కదా. అలా ఈ శనగ పిండి కూరను కూడా బేసన్ వండినాం అంటారనమాట. అటు హిందీ అటు తెలుగు అన్ని కాదు ఏ భాష అయినా సరే శనగ పిండి కూర అనేది తక్కువ వాడతాము. ఇంట్లో అయితే బేసన్ అనే అంటాము. మీ ఊర్లో మీ భాషలో ఇంకేమంటారో చెప్తే అందరికీ తెలుస్తుంది. మనకు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క వెరైటీ అంటారు కాబట్టి. అది మరిగే లోపు ఏం చేద్దామంటే మనం ఒక బౌల్లో శనగపిండిని ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకుందాం. అందరూ ఎలా చేస్తారో కానీ నేను అంటే అమ్మ వాళ్ళు నేర్పించిన చిన్న ట్విస్ట్ ఏముంటుందంటే ఈ శనగపిండి కలుపుతాం కదా ఆ టైంలో ఇందులో కొంచెం ధనియాల పౌడర్ కలుపుతారనమాట. ఇలా వేయడం వల్ల మనం తింటూ ఉన్నప్పుడు ఒక రకమైన లైట్ ఫ్లేవర్ వస్తుంది, భలే టేస్ట్ అనిపిస్తుంది అండి. మరి మామూలుగా అయితే మసాలా అన్నప్పుడు అందులో వేయాలి కదా ధనియాల పౌడర్, అందులో వేయరు. అమ్మ వాళ్ళు ఏంటంటే ఇలా శనగపిండిలోనే వేసి దాన్ని కలిపి అప్పుడు పోస్తారనమాట. ఇలా చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఉండలు వస్తే టేస్ట్ రాదు. ఇది కలపడం అయిపోయింది, నీళ్ళు కూడా మరిగిపోతున్నాయి కాబట్టి కాస్త సిమ్లో పెట్టి ఇలా వేసేసుకుందాం. మనకు గట్టిగా కావాలంటే ఎక్కువ పిండి వేయాలి, కొంచెం లూజ్గా కావాలంటే తక్కువ పిండి, అంతే. బాగా కలపాలి. ఈ కన్సిస్టెన్సీ ఉంటేనే బాగుంటుందండి అన్నిట్లోకి కూడా. సో ఇంకా జొన్న రొట్టెకి అయితే మాత్రం కొంచెం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం జొన్న రొట్టెకి అని చేయట్లేదు, దోశ పూరి చపాతీలోకి అని చేసుకుంటున్నాం కాబట్టి ఇలా కన్సిస్టెన్సీ. జొన్న రొట్టెకి అయితే కంప్లీట్గా ముద్దలుగా పొడి పొడిగా ఉంటుంది. అది ఇంకో రకమైన టేస్ట్ వస్తుంది అనమాట. ఏం లేదు, అప్పుడైనా సరే ఇంకొంచెం శనగపిండి వేయడమే. ఇలా వేసి పైనుంచి పౌడరు వేస్తారనమాట, అప్పుడు మనకు పొడి పొడిగా వస్తుంది అది. ఫైనల్లీ శనగపిండి కూర బేసన్ కూర వండామన్నమాట. సో దీన్ని ఇలా కాసేపు వదిలి మూత పెట్టేస్తే సిమ్లో పెట్టేస్తే ఆ పచ్చిదనం అనేది పోతుంది. అయినాక సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకా దించేసుకోవడమే. అలానే ఎక్కువ ఉడికియొద్దు, ఎక్కువ ఉడికిస్తే మళ్ళీ ఏంటో ఆ కన్సిస్టెన్సీ తగ్గిపోయినట్టు ఉంటుంది, కరెక్ట్గా ఉండదు అనమాట. నీరు అయిపోయినట్టు ఉంటుంది ఎక్కువ ఉడకబెడితే కూడా. పర్ఫెక్ట్గా ఉడకబెట్టుకొని తీసేసుకోవడమే. ఫైనల్గా అయిపోయిందండి. మంచి బౌల్లోకి తీసుకుందాం. ఇదన్నమాట కర్రీ, బేసన్ కర్రీ. సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది, అన్నిట్లోకి పనికొస్తుంది అనమాట. ఇదండి దోశల్లోకి సూపర్ కాంబినేషన్. సో ఎమ్మి బేసన్ కర్రీ ఇలా చేసేసాము ఈరోజు. సో మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోండి. ఒకవేళ తెలిసిన వాళ్ళకు చిన్న చేంజెస్తో వేరే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చేసుకొని తిని నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.